వాతావరణం ఉంది, యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధానికి తెరదీశారు. నాకు ముందే చెప్పారు, చాలా సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం చెప్పారు, ఎలక్షన్ల ముందు యుద్ధం రాబోతుందని. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. యుద్ధానికి తెరదీశారు. నాకు ముందే చెప్పారు, చాలా సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం చెప్పారు, ఎలక్షన్ల ముందు యుద్ధం రాబోతుందని. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. నరేంద్ర మోడీ గారు మీరు యుద్ధం చేస్తారని పవన్ కళ్యాణ్కి 2 సంవత్సరాల కంటే ముందు చెప్పారని ఇదే జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏం చేయాలి తమ్ముళ్ళు? ఎన్నికల ముందు యుద్ధం చేస్తామంటే అంటే యుద్ధం చేస్తే ఓట్లు వస్తాయా తమ్ముళ్ళు? ఏమంటారు మీరు? ప్రజలను కాపాడితే ఓట్లు వస్తాయి, ప్రజల కోసం పనిచేస్తే ఓట్లు వస్తాయి. ఓట్ల కోసం యుద్ధాలు చేస్తే చిత్తుగా ఓడించి బుద్ధి చెప్తారు తప్ప ఇంకోటి కాదు. మనమందరం బాధపడ్డాం. మనం బాధపడితే పాకిస్తాన్ పైన వాళ్ళ భూభాగంలోకి విమానాలు పంపించి ఆ రోజే రాజస్థాన్లో మీటింగ్ పెట్టి నేను ఈ దేశాన్ని రక్షిస్తానని ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. పుల్వామా ఫెయిల్ అయ్యారంటే మీరు కారణం కాదని అడుగుతున్నా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి హయాంలో దాడులు జరిగాయని, ప్రజలు చనిపోయారని మీరు నిలదీస్తారు. అప్పుడు ఇప్పుడు నేను నిలదీస్తే సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారు. మీ ఎదురుదాడికి భయపడే వ్యక్తిని నేను కాదు, న్యాయం కోసం పోరాడతానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.